హాయ్ గైస్, ఈరోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. రెండు టీంలు అపజయం పాలై వస్తున్నప్పటికీ ఇది చాలా చాలా బిగ్ మ్యాచ్. సొంత గడ్డపైన దుమ్ము రేపుతున్న ఆర్సీబీని గుజరాత్ ఓడించగలదా, లేదా ఆల్రెడీ ఓటమి పాలై వస్తున్న గుజరాత్కి మరో ఓటమిని చూపిస్తారా? ఏ టీం బలమెంతో చూద్దాం రండి, లెట్స్ గో. విరాట్ కోహ్లీ వర్సెస్ శుభన్ గిల్. విరాట్ కోహ్లీ 6 మ్యాచెస్లో 247 పరుగులు చేశాడు, 2 సార్లు 50s కొట్టాడు, 28 ఫోర్లు 8 సిక్స్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. శుభమ్ గిల్ 5 మ్యాచెస్లో 265 పరుగులు చేశాడు, హైయెస్ట్ స్కోర్ 86 కేకేఆర్ మీద కొట్టాడు, 50s 3 టైమ్స్ కొట్టాడు, 27 ఫోర్లు 10 సిక్స్లతో శుభమ్ గిల్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ వర్సెస్ సాయి సుదర్శన్. ఫుల్ మాస్ వర్సెస్ ఫుల్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఫిల్ సాల్ట్ 6 మ్యాచెస్లో 202 పరుగులు చేశాడు, హైయెస్ట్ స్కోర్ 78 ఈ సీజన్లో, 2 టైమ్స్ 50s చేశాడు, 16 ఫోర్లు 11 సిక్స్లతో అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సాయి సుదర్శన్ 6 మ్యాచ్ల్లో 135 పరుగులు మాత్రమే చేశాడు, హైయెస్ట్ స్కోర్ 73గా ఉంది. పట్టిదర్ వర్సెస్ బట్లర్. పట్టిదర్ 6 మ్యాచెస్లో 230 పరుగులు చేశాడు, హైయెస్ట్ స్కోర్ 63, 12 ఫోర్లు 22 సిక్స్లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు, 2 టైమ్స్ 50s చేశాడు. బట్లర్ 6 మ్యాచ్ల్లో 206 పరుగులు చేశాడు, హైయెస్ట్ స్కోర్ 60, 2 టైమ్స్ 50 చేశాడు, 25 ఫోర్లు 9 సిక్స్లతో సూపర్ ఫామ్. పడికల్ వర్సెస్ వాషింగ్టన్ సుందర్. పడికల్ 6 మ్యాచెస్లో 153 పరుగులు చేశాడు, హైయెస్ట్ స్కోర్ ఈ సీజన్లో 61, 2 టైమ్స్ 50s చేశాడు, 17 ఫోర్లు 7 సిక్స్లు కొట్టడం జరిగింది. వాషింగ్టన్ సుందర్ 6 మ్యాచెస్లో 137 పరుగులు చేశాడు, హైయెస్ట్ 55, 1 వికెట్ కూడా తీసుకున్నాడు. జితేష్ శర్మ, ఫిలిప్ ఇద్దరు ఫామ్లో లేరనే చెప్పుకోవచ్చు. జితేష్ శర్మ 6 మ్యాచెస్లో 52 పరుగులు మాత్రమే చేశాడు, తన హైయెస్ట్ స్కోర్ 23 ఈ సీజన్లో. ఫిలిప్ 6 మ్యాచెస్లో 62 పరుగులు మాత్రమే చేశాడు, హైయెస్ట్ స్కోర్ 25గా ఉంది ఈ సీజన్లో. కృణాల్ పాండ్యా వర్సెస్ రషీద్ ఖాన్. కృణాల్ పాండ్యా 6 మ్యాచెస్లో 8 వికెట్ తీశాడు, రషీద్ ఖాన్ 6 మ్యాచెస్లో 6 వికెట్స్ మాత్రమే తీశాడు. ఇద్దరు బ్యాటింగ్లో పెద్ద ఫామ్లో లేరు అని చెప్పుకోవచ్చు. షీఫర్డ్ వర్సెస్ తివాటియా. షీఫర్డ్ 39 పరుగులు మాత్రమే చేశాడు, 3 వికెట్లు తీయడం జరిగింది. తివాటియా ఇంకా ఫామ్లోకి రావాలని కోరుకుందాం జీటీ తరఫున. 6 మ్యాచెస్లో 49 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. టిమ్ డేవిడ్ వర్సెస్ రబాడా. టిమ్ డేవిడ్ 6 మ్యాచెస్లో 173 రన్స్ కొట్టడం జరిగింది, హైయెస్ట్ స్కోర్ 70 వర్సెస్ చెన్నై. రబాడా ఈ సీజన్లో 10 వికెట్లు తీయడం జరిగింది. భువనేశ్వర్ వర్సెస్ సిరాజ్. భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లో 6 మ్యాచెస్లో 10 వికెట్లు తీయడం జరిగింది. సిరాజ్ ఈ సీజన్లో 6 మ్యాచెస్లో 6 వికెట్లు తీయడం జరిగింది, కానీ సిరాజ్ ఈ సీజన్లో డాట్ బాల్స్ ఎక్కువ వేయడం మనం. హజ్లీవుడ్ వర్సెస్ ప్రసిద్ధ్ కృష్ణ. హజ్లీవుడ్ 3 మ్యాచెస్లో 3 వికెట్లు తీయడం జరిగింది, ప్రసిద్ధ్ కృష్ణ 6 మ్యాచెస్లో 12 వికెట్లు తీయడం జరిగింది. సుయాష్ శర్మ వర్సెస్ అశోక్ శర్మ. సుయాష్ శర్మ 5 మ్యాచెస్లో 4 వికెట్లు తీయడం జరిగింది, అశోక్ శర్మ 6 మ్యాచెస్లో 6 వికెట్లు తీయడం జరిగింది. ఇవన్నీ గమనించిన తర్వాత ఆర్సీబీఏ కొంచెం పై చేయి అనిపించడం జరుగుతుంది. మీ కామెంట్ ఏంటో తెలియచేయండి. ఈరోజు మ్యాచ్ ఎవరు విన్ అవుతారో కామెంట్ చేయండి.